ఈ రోజున మరి చక్కగా ఈ కార్యక్రమ రైతు సంపద సభ మరి ఏర్పడినటువంటి శ్రీ నల్లమల్లి రెడ్డి గారి ముందుగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రైతు సోదరులకు అందరికీ కూడా పార్టీలందరికీ కూడా నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరం అడుగు పెట్టాం. మరి మనం సూపర్ 6 అన్ని హామీలు అమలు చేసుకుంటూ ఇవాళ 5 హామీలు అమలు వచ్చేసాం. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఎందుకంటే సంవత్సరంలోనే 5 హామీలు అమలు చేస్తే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు, ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారని చెప్పని. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ ఇన్ఛార్జిని నేను సూటిగా ఈ సభ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీరు ఒక పెన్షన్ పథకాన్ని 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2,000 నుంచి 3,000 చేస్తానని 4.5 సంవత్సరాలు ఎందుకు చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే దానికి మీరు సమాధానం చెప్పరు. మీరు ఇచ్చిన హామీలు ఎన్నో ఒక గాలి వదిలేశారు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ యొక్క నారా లోకేష్ యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతూ ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఇవాళ అభివృద్ధిని, సంక్షేమం రెండు కళ్ళగా చూస్తూ రైలు పట్టాలను ఎక్కించారు మన అభివృద్ధిని. ఈ ప్రభుత్వం, మన జగన్ గారి ప్రభుత్వంలో పోలవరం పక్కన మానేశారు, అమరావతి మూసేశారు, ప్రతి పని కూడా మూసేసి ల్యాండ్ టైటిలింగ్ అకౌంట్ పెట్టి ఈ యొక్క రైతుల యొక్క భూములు, పొలాలు, ఇల్లు అన్ని కూడా న్యాయం చేసుకున్నాను ఒక తప్పుడు ఆలోచనతో మీరు వెళ్తే ఈ రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొందరు ఏదో చెప్తారు, రైతులకు ఎంత చేస్తాం, ఇంత చేస్తామని. మీరు 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ, ఈ చిన్న ట్రాక్టర్లు కానీ, స్ప్రేలు కానీ, కొత్త మిషన్లు కానీ ఎన్నో ఉన్నాయంటే మీ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇచ్చారో అన్ని మొట్టమొదటి సంవత్సరాలు కానీ ఇచ్చిన విషయాన్ని ఇవాళ అంకితో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి పంట పొలాలు, డ్రైనేజీలు ఊడి కూడా తీయకుండా గాలి వదిలేస్తే మరి మనం ఈ అక్టోబర్లో వచ్చే గొప్పగా రమ్మంటే వీరెడ్డి గారు ఆ రైతులు అంటూ ఉన్నారు 5 ఏళ్ళు అన్ని మర్చిపోయి ఉందని. 5 సంవత్సరాల నుంచి రైతులకి నీరు పారడానికి కానీ, వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు వెళ్ళడానికి కూడా పట్టించుకోవాలన్నటువంటి అసమర్థ ప్రభుత్వం. అందుచేతే అన్ని వర్గాల జగన్మోహన్లు నిరాకరించబడ్డారని చెప్పి తెలియజేస్తూ ఏం చెప్పారైనా ఉపాధి హామీని రైతాంగాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఇవాళ చెప్పగలదు, అడగగలదు. ఇది ఎప్పటి నుంచో 2014లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 రోజుల పెన్షన్ అడిగితే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భంగా రైతు సోదరుల్ని, సుబ్బారెడ్డి గారితో సహా అందరూ అడుగుతా ఉన్నాను, ఈ వారం వాళ్ళు చేసే పనులు ఎవరి కోసం? పట్టబోతులు కాదా, పొలాలకు సంబంధించి కాదా? ఏ రైతు సోదరుడు దగ్గర నుండి చేయించుకుంటున్నాడు ఈ పట్టబోతులు చెప్పి అడుగుతా ఉన్నాను. పార్టీకి సంబంధించినటువంటి ఏ రైతైనా మీ యొక్క పీడచ్చి ద్వారా చెప్పగలమని అడుగుతున్నాను. ఎప్పుడు మనం వెళ్ళాం, పని చేయించడానికి మనం సూపర్ చేయడానికి కూడా వెళ్ళాం. ఎందుకు చేయించుకోవాలని మీరు అర్థం చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ముఖ్యంగా రైతు సోదరులు మనం ఒకసారి చెప్పాను నేను, ప్రతి గ్రామంలోనూ పార్టీలకి, కులాలకి సంబంధం లేకుండా ప్రత్యేకించి పార్టీ కోసం, ప్రత్యేకించి రైతాంగం కోసం మరి ఎందుకు మీరు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి? వెనకుంటే అన్ని పక్కన కొని ఎచ్చేత అప్పుడు వాళ్ళకైనా కొంత బాధ్యత ఉంటుంది కదా. ఇవాళ ఉపాధి పని చేస్తున్నారంటే, మీ కోతులు బాగు చేస్తున్నారంటే ఎందుకు మీరు దాని మీద బాధ్యత తీసుకోరు? ఎందుకు మీరు గట్టి ఏమని పడుతూ ఉన్నాను. ఇకనైనా మన రైతాంగం కూడా మారాలి. ఎవరో చేస్తారో ఏదో చేస్తారో కాకుండా మనం చేయించుకోవాలి.
చేయమంటే చేయించుకోవాలి మనం. మరి మనకి నేను మన 14-19 అడిగారు, అప్పుడు మనం చేయలేకపోయాం. గత సంవత్సరం అడిగారు, ఎవరికైనా రైతులు వచ్చి అడుగుతున్నారు, ఎవరికి వాళ్ళే మా పొలానికి ధాన్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందండి, ఎలాంటి ఇబ్బందిగా ఉందండి, మనకి గ్రామీణ రోడ్డు పోయించమని. ఈవేళ మెట్రల్ రోడ్డు పోయించాం, 3 మండలాలకు 3 కోట్లు ఇస్తారని చెప్పప్పుడే 20 రోజులైంది. ఎవరు మళ్ళీ మాట్లాడలేదు. మరి సందర్భం ఒకసారి తెలియజేస్తా ఉన్నాను, ఈ నెలాఖరు లోపల 3 మండలాలకు సంబంధించిన నాయకులు కూర్చుని నాకు ఆ లిస్ట్ ఇస్తే సరే, లేదా అవి కూడా గ్రామానికి మన గ్రామంలో ఇంటర్ రోడ్లు, మన ఇంటర్ లింక్ రోడ్లు టైం ఇచ్చేస్తానని చెప్పి కూడా నెలాఖరుగా చూసి దానికి ఆ కార్యక్రమం అడుగుపెట్టాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మాత్రం రైతు సోదరులందరూ వస్తున్నాము కానీ దానివల్ల వీళ్ళు మాట్లాడుకుని మరి ఏ మండలానికి ఆ మండలం వారికి మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని మీరు ముందుకు వస్తే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. లేదా సెప్టెంబర్ నేను 3వ తారీఖు సర్వమనేస్తాను. వచ్చిన తర్వాత గ్రామాలకి మరి ఇంటర్నల్ రోడ్లు డ్రైన్ కింద ఆ డ్రైన్ నేను ఖర్చు పెట్టేస్తానని చెప్పి కూడా ఈ మళ్ళీ మీ ఎవరు మీ పౌరులు కూడా తప్పనని చెప్పి కూడా మీ అందరికీ సమయం